ఇదేందా ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్. ఓటు మేమే వేయాలి, ట్యాక్స్ కూడా మేమే కట్టాలి, ఇంకా ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మేమే చేసుకోవాలా అంటున్నారు. ఇప్పుడు జడ్చర్ల ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అడపాదడప కురిసిన వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి రహదారులు భారీగా మట్టి ఇసుక వేరుకపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారు జారి కింద పడుతున్నారు. అట్లకెళ్ళి కార్లు స్పీడ్గా పోవడం వల్ల ఇసుక కూడా పక్కన రోడ్ల మీద పోయే కండ్లల్లో పడుతుంది. దానివల్ల వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని వెంటనే పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో చివరకు ఓ షాపు యజమాని సొంత డబ్బులతో డోజర్ను తీసుకొచ్చి రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులు చేపట్టిండ్రు. ఈ ఘటన చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఇంకా ఓటు మేమే వేస్తాము, ట్యాక్స్ మేమే కడతాము, ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా మీరెందుకయ్యా ఉచితాలు సచితాలని మమ్మల్ని రావద్దేగానికైనా అంటుండ్రు. అంతేకాదు జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి అనేక కాలనీల్లో ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస సౌకర్యాలు లేవని విచారం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రతి ఏడాది పన్నులు వసూలు చేస్తున్నా ప్రజలకు తగిన మౌలిక సదుపాయాలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారా, లేక ప్రజలే ప్రభుత్వ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతుందా అని వేచి చూస్తున్నామని అంటుండ్రు. ఇలాంటి మరీ స్థానిక వార్తల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే మీ ప్రాంతాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడైనా ఇట్లాంటి సమస్యలకి ఇట్లా ఉంటే జేసీఎల్ న్యూస్ టీవీకి మీరు పింగు కొట్టండి, మనం వార్త ప్రచురిస్తాము. మీ పేరు కూడా చెప్తాము వార్త పంపించిన వాళ్ళది. థ్యాంక్ యూ. దొరికడదు దొరికడదు